వెలమ జాతికి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ గాంధీరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెలమ సంక్షేమ సంఘ భవనంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కోపంతో వెలమ జాతిని విమర్శించడం సరికాదని అన్నారు. కేసీఆర్ జాతిపిత కాదని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వేమల జాతి పట్ల ఆక్రోశం వెళ్లగక్కడం సీఎం విజ్ఞతకి వదిలేస్తున్నామని అన్నారు. జాతిని కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్రపతి గవర్నర్లకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మిర్యాలగూడ లోకల్ బాడీ ఎలక్షన్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా కులం పట్ల మమ్మల్ని జాతి అని ప్రత్యేకంగా పేర్కొంటూ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో దాన్ని సిరిసిల్ల వెల్మ సంక్షేమ మండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మనుషులు కోతి నుండి పుట్టినరో అన్న DNA పరిణామక్రమం ఏదైతుందో ఆయనది ఇంకా మారినట్టు అనిపిస్తలేదు. ఇట్లాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి, ఇట్లాంటి పిచ్చి కూతలు కోయడానికి ఆయన ముఖ్యమంత్రి కాలేదు. ఆయనకు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ కేసీఆర్ గారి పట్ల కానీ ఏమన్నా వ్యతిరేకత ఉంటే వారు రాజకీయంగా కానీ ఇంకో వేదిక పైన కానీ వాళ్ళు తేల్చుకుంటే మాకే ఇబ్బంది లేదు. కానీ ఒక వ్యక్తిని నిందించడానికో లేకపోతే ఒక పార్టీని విమర్శించడానికో మా కులం మొత్తాన్ని మా పట్ల ఆయన ఆక్రోశాన్ని విషాన్ని వెళ్ళగక్కడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లే జాతిపిత అన్న పదం అన్నట్టుంటే ఎక్కడో పుట్టిన పొట్టి శ్రీరాములకు వైశ్య సోదరులు వాళ్ళ వాణిగా అప్లై చేసుకొని ఎక్కడ పడితే విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. ఎప్పుడో పుట్టిన ఛత్రపతి శివాజీని ఓన్ చేసుకొని బీజేపీ రాజకీయాలు చేసుకుంటున్నది. వీటన్నిటికీ వెలుమలు ఎవరు ఎక్కడ అడ్డుపడలే కదా. అన్ని పార్టీలలో వెలుమలు ఉన్నారు. ఎవరి సహాయ సహకారాలు ఆ పార్టీలకు అందించి ఆ పార్టీలు బలోపేతం అవుతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీలలో ఉన్న వెలుమ వాళ్ళని కూడా మేము ఎవరిని ఏమనలే కదా. కేవలం మా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి వెలమ జాతి మొత్తాన్ని విమర్శించడం ఏదైతే ఉందో అది సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఈ ప్రవర్తన మార్చుకోకపోతే మేము ఇంకా దీన్ని తీవ్రం చేస్తాం. మేము కూడా అట్లాంటి నీచమైన పదాలు వాడుకుంటూ దిగజారుడు వ్యాఖ్యలు మేము కూడా చేయగలుగుతాం. దీన్ని ఆయన అర్థం చేసుకొని ఇంతటితో ముగింపు పలికి మా జాతికి క్షమాపణలు కోరితే సంతోషిస్తాం. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలి.